తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, శ్రీ విద్య అందరూ చాలామంది ఈ మధ్య శ్రీ విద్య అని అంటున్నారు, ఉపాసన అంటున్నారు. అసలు శ్రీ విద్య అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి? తప్పకుండా తెలియజేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగారు. శ్రీ విద్య అంటే ఏంటి? మనం చెప్పుకునేదంతా ఇప్పుడు శ్రీ విద్య. దాని గురించి చాలా విశేషంగా మళ్ళీ తెలియజేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా శ్రీ విద్య దాన్ని మళ్ళీ తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్య, విద్య అంటే జ్ఞానం, శ్రీ అంటే అమ్మవారు. అమ్మవారి గురించి తెలిపే విద్యే శ్రీ విద్య. ఇందాక నేను మీతో చెప్పాను, మనం చెప్పుకునేదంతా శ్రీ విద్య అని. లలితా సహస్రనామం అంతా కూడా శ్రీ విద్య. నిజమేనండి. లలితా సహస్రనామం అంతా కూడా ఎన్ని రకాల విద్యలు తెలుసా అండి? దుర్గా విద్య, దాక్షాయణి విద్య, అందుకే ఆత్మవిద్య, శ్రీ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అంటే నిన్ను నీకు పరిచయం చేసేది శ్రీ విద్య. అంటే ఇక్కడ చాలా అపోహలు కూడా ఉన్నాయండి. అమ్మవారు పూజ అనగానే అమ్మవారికి చాలా కోపం ఎక్కువ. చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది అదే అపోహలో కూడా ఉంటారండి కొందరు. అమ్మవారికే కోపం ఎక్కువ కాదండి, అమ్మవారి పూజ చేసే వాళ్ళకి కూడా చాలా కోపం ఎక్కువ. అపోహ. ఇక్కడ క్లియర్గా అంటే మనం చాలా తెలుసుకుంటే ఆవిడ పేరేంటి? శ్రీ లలిత, జగన్మాత. లలిత, లలిత, జగన్మాత. లలిత అంటే అర్థం ఏంటి? లాలిత్యంగా ఉండి. మరి ఈ లాలిత్యంలో కోపం ఎక్కడుంటుంది? కోపంగా ఉంటే ఆవిడ పేరు లలిత ఎందుకు అవుతుందండి? నిజమే కదా. లావణ్యం ఆవిడంతా. జగన్మాత. ఈ జగన్మాత, ఈ శ్రీ విద్య అంతా జగన్మాత యొక్క స్వరూపం. జగన్మాత గురించి తెలుసుకోవడం. ఎన్ని విద్యలు ఉన్నాయి లలిత సహస్రనామంలో? మీనాక్షి గురించి చెప్పారు, కామాక్షి గురించి చెప్పారు, దాక్షాయణి, దుర్గా, అలాగే అసలు వారాహి అంటే ఏంటి, శ్యామల అంటే ఏంటి, బాలా త్రిపుర సుందరి, ఎంతమంది గురించి చెప్పారండి. ఇవన్నీ విద్యలే, అమ్మవారి విద్యలు. అందుకే దీన్ని రహస్య నామస్తోత్రం అన్నారు. రహస్య నామస్తోత్రం. లలితా సహస్రనామం అంతా కూడా అమ్మవారి యొక్క విద్య, అమ్మవారిని ఎలా అర్చించాలి, అసలు అమ్మ అంటే ఏంటి, ఇదంతా. లలితా సహస్రనామం అంటే మనం అనుకున్నంత తేలిక కాదండి. అది లలిత, దాన్ని నన్ను అడిగితే లలిత ఉపనిషత్తు అంటారా? కాదా? మరి ఎన్ని ఉన్నాయండి అందులో, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆ లలితోపాఖ్యానం నుంచి మనకు వచ్చింది ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడమే శ్రీ విద్య. అందుకనే కదండి లలితా రహస్య సహస్రనామ స్తోత్రం అంటారు. తత్వ విచారణ తెలియజేస్తున్నారు. నేను అందుకే అన్నాను మీతోటి, మనం చెప్పుకునేదంతా శ్రీ విద్య. ఎందుకన్నాను? అర్థం, ఒక్కొక్క నామానికి అర్థం కాకుండా దాంట్లో ఉన్న తత్వాన్ని బోధిస్తున్నారు. అందరూ తెలుసుకోవాలనే ప్రయత్నం అండి. ఇది ఈ స్త్రీ విద్య అంటే అపోహలు చెప్పానుగా. మొదటిది, అమ్మవారు చాలా కోపంగా ఉంటుంది, అమ్మవారిని పూజ చేసే వాళ్ళు కూడా చాలా కోపంగా ఉంటారు. ఇది చాలా అబద్ధం. అసలు అది ఏంటంటే సంబంధం లేని విషయం. చాలా శాంతమూర్తి అమ్మ కదండి. నేను చెప్తున్నా, నాకు ఈ సాధనలోకి రాకముందు చాలా కోపం ఉండేది. సాధనలోకి రాకముందు షార్ట్ టెంపర్ ఉండేది. నాకు ఇప్పుడు సమూలంగా పోయిందండి కోపం. ఎప్పుడో, అది కూడా కోపం అనరు, ఎవరినైనా సరైన దారిలో పెట్టడానికి శిష్యుడు సరిగ్గా పలకకపోయినా చేయకపోయినా ఆవేశం వస్తుంది అంతే తప్ప ఆ కోపం అనేది పూర్తిగా పోయిందండి. అందుకే నేను ఏదైనా కానీ మనం చేయకుండా చెప్పకూడదు కదా. శ్రీ విద్య మొదలు పెడితే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అసలు రమణ మహర్షి గారు చెప్తారు కదా, హూయామై అని. దానికి పరిపూర్ణమైన అర్థమే శ్రీ విద్య. ఏంటి చెప్పండి ఒకసారి. రమణ మహర్షి హూయామై, నిన్ను నువ్వు తెలుసుకో అంటూ ఉంటారు. అసలు ఈ నేను అనేది ఎవరు తెలుసుకో అంటూ ఉంటారు కదా ఆయన. ఆ నేను అనేది తెలియబరిచేదే ఈ శ్రీ విద్య. అందులో అమ్మవారు కోపంగా ఉండరండి, చాలా శాంతంగా ఉంటారు. ఈ సాధనలో మనం కొన్ని మంత్రాలు గురువు ద్వారా తీసుకోవాలి, చక్కగా అనుష్ఠానం చేయాలి.
ఇక్కడ ఏది అయినా కూడా అమ్మ గురించి తెలుసుకోవడమే కదా. కరెక్ట్. ఏది ఏమైనా అమ్మ. కానీ మరి అమ్మ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదండి. ఇప్పుడు ఇక్కడ అమ్మ గురించి తెలుసుకోవాలి అనే ప్రయాణంలో నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావుగా. అంతే కదా. శ్రీ విద్య అంటే అమ్మ యొక్క విద్య. అమ్మ గురించి తెలుసుకునే జ్ఞానాన్నే శ్రీ విద్య అంటారు. ఈ శ్రీ విద్యలో మంత్ర, యంత్ర, తంత్ర 3 ఉంటాయి. మంత్రము, యంత్రం అంటే శ్రీచక్రము, తంత్రము అంటే అదో కాదండి, తంత్రం అంటే క్రియ. తంత్రము అంటే క్రియ, అంతేగాని మాయలు అదంతా కాదు. తంత్రం అంటే క్రియ. మంత్రం తెలుసుకున్నావండి, యంత్రం ఉంది, నువ్వు దాన్ని చేసే విధి విధానాన్నే తంత్రం. కర్త కర్మ క్రియ. మంత్ర, యంత్ర, తంత్రములు. అందుకని శ్రీ విద్య అనేది అందరూ కూడా చేసుకోదగినటువంటి, నేర్చుకోవలసినటువంటి విద్య. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యలో మాత్రమే నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకే నేను అంటే ఎవరో అనే ప్రయాణమే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునే ప్రయాణమే శ్రీ విద్య. అది అండి లలితా సహస్రనామంలో కానీ సౌందర్యలహరిలో కానీ మనకేం చెప్తారు? తనీయాం సుంపాన్సుం తవ చరణ పంకేరు అభవం విరంచిత్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుభ్యైనం భజతి భసితో ధూళన విధిం. ఆ ధూళి ధరించే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మొత్తం సృష్టి స్థితి లయములన్నీ చేయగలుగుతున్నారని చెప్పి మనకు చెప్పారు. అందుకే అమ్మవారి యొక్క ఉపాసకులు కొంతమంది ఉన్నారు, శ్రేష్టమైన వారు. అందులో ఎవరు? ముందు శివుడు, తర్వాత విష్ణువు, హయగ్రీవుడు, విష్ణువు, తర్వాత మన్మధుడు. అందుకే అనంగుడు అయ్యుండి కూడా మొత్తం అందరినీ మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పుష్పబాణాలు వేస్తూ ఉంటాడు. అవునండి. మన్మధుడు, లోపాముద్ర, అగస్యుడు, సూర్యుడు. అందుకే మార్తాండ భైరవారాధ్య అమ్మవారి నామంలోనే ఉంది కదండి. మార్తాండ భైరవారాధ్య. మార్తాండు అంటే సూర్యుడు, భైరవుడు కాలభైరవుడు. ప్రతి క్షణం కాలాన్ని ఆయన చూస్తూ ఉంటాడు, తప్పించుకోలేరు ఎవరు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యము? అమ్మ యొక్క పంచదశి మంత్రం యొక్క. అందుకే కామేశ్వరి పరామీఢే కాదిహాది స్వరూపిణి మాతృకా వర్ణలిప్తాంగి మహాశ్రీచక్ర మధ్యగాం. కాది విద్య అయినా ఆది విద్య అయినా ఏదైనా అవనియండి, ఆ పంచదశి మంత్ర అనుష్ఠానం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే సౌందర్యలహరిలో మొదటి శ్లోకం ఉంది, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి హతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప అమ్మ గురించి స్మరణ కూడా చేయలేముట. చెప్పారు కదా మొదటి శ్లోకంలో, ఆఖరిలేనికి అర్థం అదే. ఆవిడ గురించి మనం మాట్లాడాలి అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యకర్మ చేసి ఉండాలి. మా బోటి వాళ్ళు వినాలన్నా కూడా ఎంతో పుణ్యం చేయాలన్నమాట. అందుకని ఆ శ్రీ విద్య గురించి తెలుసుకోవడం అంటే చిన్న విషయం కాదండి. శ్రీ విద్య అని పలకడానికి ఎంత సులువుగా ఉందో మన గురించి మనం తెలుసుకోవడానికి అంత కష్టపడాలి. మన గురించి మనం తెలుసుకోవాలి. శ్రీ విద్య అంటే కేవలము మంత్రాలు, తర్పణాలు, మార్జనాలు, హోమాలు ఇవి కాదు. ఈ క్రమంలో ఇవి చేస్తూ నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయాణము. అందుకే ఇదేంటి? ఆత్మవిద్య. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆత్మవిద్య మహావిద్య. ఆత్మవిద్య మహావిద్య, బ్రహ్మ విద్య. అందరూ నేర్చుకోవాల్సిన విద్య అండి శ్రీ విద్య. ఆత్మ గురించి ఎవరికి అవసరం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే నేను అనేది ఏంటో తెలిసినప్పుడు ఆ ఆత్మ అనే విద్య ఏంటనేది తెలుస్తుంది. అందరూ నేర్చుకోవచ్చండి. అందుకనేమోనండి శివుడు అమ్మవారిని సకభాగంలో ఇచ్చాడు, విష్ణుమూర్తి ఏమో హృదయంలో పెట్టుకున్నారు. అవును. బ్రహ్మదేవుడు నాలుక మీదే ధరించాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఆ శ్రీ విద్యోపాసన వల్ల జరుగుతున్నాయి. ఆ శ్రీ విద్యోపాసనలో భాగమైన మంత్రాలు గణపతి, బాలామంత్రము, అలాగే కొన్ని సాంప్రదాయాల్లో శ్యామల, వారాహి, తర్వాత పంచదశి. పంచదశి అంటే 15, పంచదశి 15.
అందుకే ఇదివరకు సందర్భంలో కూడా చెప్పుకున్నాం మనం. రామకృష్ణ పరమహంసకి ఆవిడ ఒక మాల జపం చేయగానే దర్శనం ఇచ్చేవారట. ఒక్క మాలకే ఒక మాల జపం చేయగానే దర్శనం ఇచ్చేవారట. అలా ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు రామకృష్ణ పరమహంస చూశారు. ఇక ఆఖరిలో ఆయనకి విసుగొచ్చేసి, అసలు నీ రూపేంటో చూపించు, ఎన్ని చూపిస్తావు ఇవన్నీ, ఎందుకంటే నిర్గుణ స్వరూపము, ఏ ఆకారము లేదు ఆవిడకి. ఇలా ఉంది అని మనం ఊహించుకుంటున్నాం, మనం ఊహించుకున్న దాంట్లో ఆవిడ కనిపిస్తుంది. అలా అని అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, అలా చెప్పుకుంటున్నప్పుడు ఆఖరిగా ఆయన ఏమడుగుతారు, అసలు నీ రూపం ఏంటో చెప్పు, నాకు చిరాకు వచ్చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. పంచదశి మంత్రస్వరూపిణిగా కనిపించింది. పంచదశి మంత్రస్వరూపిణిగా కనిపించింది. ఇదే శ్రీ విద్య. అందరూ కూడా శ్రీ విద్యని అభ్యసించి, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కమ్మనే నేను చెప్తాను. కొంచెం కష్టపడాలండి. మన ప్రయాణంలో ఉద్యోగం కోసం కష్టపడతాం, ఇంటి కోసం కష్టపడతాం, మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కొంచెం కష్టపడాలి, కొంచెం సమయం వెచ్చించాలి. శ్రీ విద్య అనేది మహాయోగం. ఆ యోగం ఉంటే తప్ప ఆ విద్య నేర్చుకోలేం మనం. అందుకని తప్పకుండా మీ యొక్క అవకాశాన్ని బట్టి ఈ శ్రీ విద్యను ఉపాసన చేయడానికి తెలుసుకోండి. ఉపాసన అంటే ఏంటి అనేది మరి యొక్క ఎపిసోడ్లో నేను చెప్తాను మీకు. శ్రీమాత్రే నమః. స్వస్తి.